యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, గురువారం దినం. ఈరోజు ఉత్తరాయణంలో పుష్యమాసమయందు సంపూర్ణమైన పౌర్ణమి దినం. తులారాశికి 10వ స్థానంలో చంద్రుడు పౌర్ణమి దినం, అలాగే కేంద్ర స్థానం 4వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల కుటుంబంలో కొత్త పరిచయాలు ఏర్పడను. అలాగే మీరు రాజకీయ రంగంలో ఉన్న వారికి విజయ సోపానాలు అందుతాయి. అనేక విషయాల్లో ఉద్యోగ రీతిగా ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపార రీతిగా ఉన్న వాళ్ళకి కానీ ఉత్సాహంతో రెట్టింపు సంఖ్యలో విజయ శిఖరం కలగడానికి ఈరోజు మొదటి ప్రయత్నం ఈ పౌర్ణమి దినం. పౌర్ణమిలో పుట్టిన వారికి చాలా అదృష్టవంతులు, చాలా వరకు బలకారకులు. దేవుడి యొక్క దయ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని అన్వేక కారణాల్లో పౌర్ణమి దినం పుట్టిన కొన్ని కష్టాలు ఉండేవాళ్ళు మళ్ళా మొదటి ప్రయత్నానికన్నా రెండో ప్రయత్నంలో ఖచ్చితంగా దైవ అనుగ్రహం అనేది ఉంటుంది. అలాగే ఈరోజు మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలిగించేదానికి, అంటే కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడే అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఇటు రాజకీయ రంగంలో ఉన్నవారికి, ఉద్యోగ రీతిలో ఉన్నవారికి, వ్యాపార రీతిలో ఉన్నవారికి అనుకూలమైన రోజు ప్రారంభమైనది. తులారాశి వారికి అత్యంత శక్తివంతమైన ఈరోజు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం, శివాలయానికి వెళ్ళచ్చు, దక్షిణామూర్తి గుడికి వెళ్ళచ్చు, లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళచ్చు, లేక శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు అనే వ్యక్తి శక్తివంతంగా ఉన్నప్పుడు పౌర్ణమి దినంలో మనం ఏ కోరికలు కోరుకుంటే అది మంచి జరుగుతుంది. అలాగే తులారాశి వారికి సంతానం లేక చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి సంతాన యోగం కలగబోతుంది. అలాగే వివాహ స్థానం ఇబ్బందులు కలిగిన వారికి, అంటే ఇబ్బందులు భార్యాభర్తలుగా విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకోవడానికి ఈ రోజు నుంచి నక్షత్రాలు, గ్రహాలు సహకారం ఉంటుంది. మనసులో మార్పు, పెద్దల మాట వినడం, దానివల్ల వాళ్ళు సక్రమమైన పద్ధతిలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని సర్దించుకునేదానికి అవకాశం ఉన్నది. ప్రతి పని యుక్తితో చేస్తూ మరి ఇతరులను మర్యాదతో చూస్తారు. మీ వ్యాపార భాగస్వామి మీ ద్రోహం చేసే అవకాశం ఉన్నందువల్ల జాగ్రత్త పడాలి. ఈరోజు సామాజిక స్థితి బాగుంటుంది. మీరు విలాసవంతమైన జీవన శైలిని పొందుతారు. పిల్లల వ్యవహారాల్లో కూడా సజీవుగా కొనసాగుతాయి. మీరు అకస్మాత్తుగా తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయం సాధిస్తారు. మంచి ఆదాయం కలిగిన రోజు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు, కొత్త అవకాశాలు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు, గుర్తింపు పొందుతారు. కుటుంబం మరియు స్నేహితులు మిమ్మల్ని గౌరవిస్తారు. అధిక లాభం కలుగుతుంది. సమస్యలో ఆధిపత్యం వహించే లాభాల బాట నడుపుతారు. మీరు అన్ని వర్గాల నుంచి గౌరవాన్ని పొందుతారు. పెట్టుబడులు, వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో ఇది మంచి కాలం. ఇది తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ఉన్నప్పుడు వాళ్ళకు రావలసిన ప్రతి డబ్బు కూడా రావడం, పాత బకాయిలని తీర్చుకోగలుగుతారు. స్థిరాస్తులని కూడబెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. తల్లిదండ్రులని సలహాలు తీసుకోండి. కుటుంబంతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి. పిల్లల జీవితంలో, విద్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఈరోజు ఉద్యోగస్తులకి చాలా శక్తివంతమైన దినం, అదృష్టో దినంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ పై అధికారుల సహకారం కానీ, జీవితంలో వాళ్ళు మొట్టమొదట వాళ్ళు చేస్తున్న వృత్తిలో విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అదృష్టం కలిసి వచ్చిన రోజు. ఈరోజు వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలుగుతుంది. అలాగే విదేశీయానం చేయడానికి కూడా మంచి శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఉంటుంది.
ఎక్కువగా ఖర్చులు చేయకుండా పొదుపుగా చేసుకొని జీవితంలో మిగులు డబ్బులు అనేది మీరు సమకూర్చుకోవడం వల్ల మీ జీవితంలో ఎటువంటి ఆర్థిక ఆటుపోట్లు ఉండవు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ప్రయోజనకరమైన కొన్ని వ్యాపారాలను చేసి లాభసాటిగా చేసుకునేదానికి ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. అనేక విషయాల్లో నష్టం జరిగిన వ్యాపారాలు కూడా మళ్ళా పుంజుకోవడానికి అవకాశాలు ఉంటుంది. శక్తివంతమ పౌర్ణమి దినం నుంచి అధికార భావములు కలగబోతుంది. కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు అదృష్ట దినం. వాళ్ళు ఈరోజు కుటుంబంలో దక్షిణామూర్తికి కుబేర స్వామిని ఇంట్లో దీపం పెట్టి కుబేరుడి యొక్క శ్లోకాలు చదవడం వల్ల ధన ప్రవాహం అనేది ప్రారంభమవుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు అయిపోయిన వాళ్ళు, మానసికంగా ఇబ్బందులైన వాళ్ళు, ఇటువంటి డబ్బుల పరంగా అప్పులు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు గురువారం కుబేరస్వామి పెట్టి శ్లోకాలు చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది ఎదురు చూడగలుగుతారు. అలాగే బీదవ ఉంటుంది. దేవుడి యొక్క కిరణాలు శక్తివంతంగా తులారాశి వారిపైన ఉన్న కొన్ని నక్షత్రాలు విశాఖ, స్వాతి, చిత్త ఈ 3 నక్షత్రాల్లో కొన్ని గ్రహాల అధిపతులు ఉండడం వల్ల కొన్ని ఇబ్బందుల్లో ఉంటారు. జారిపోయిన కొన్ని సమస్యలని మళ్ళా పునర్ప్రారంభం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు గోచార ఫలితాలు సంపూర్ణంగా వివరించబడను. మీరు తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి ద్వారా లాభాలు, వ్యాపారంలో అమ్మకాలు అనుకూలంగా ఉంటాయి. మీ సహచరులు వసతి కల్పించండి. స్నేహితుల అవసరాలు తీరుస్తారు. అలాగే మీరు స్వీకరించిన